పార్వతీపురం మన్యం జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో ఈరోజు జిల్లా ఎస్పీ శ్రీ ఎస్వి మాధవ్రెడ్డి, ఐపీఎస్ గారు నెలవారీ నేర సమీక్షా సమావేశము నిర్వహించి జిల్లాలో పెండింగ్లో ఉన్న గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసులు, హత్య కేసులు, పాక్సో అండ్ రేప్ కేసులు, డెకాయిటీ, రాబరీ, వాహనాలు దొంగతనం, మిస్సింగ్, చీటింగ్ కేసులు, ప్రాపర్టీ కేసులు, రోడ్డు ప్రమాదాలు, 174 సిఆర్పిసి కేసులు, ఎన్ఫోర్స్మెంట్ వర్క్, పెండింగ్ ఎన్బీడబ్ల్యూస్, ఎన్డీపీఎస్ కేసుల గురించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అధికారులకు సమాచారాన్ని అడిగి పెండింగ్కి గల కారణాలు తెలుసుకుని తగిన మెలకువలను, సలహాలు, సూచనలు చేశారు. ముఖ్యంగా గ్రేవ్ కేసులను స్టేషన్ల వారీగా సమీక్షించారు. ఈ సమావేశంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ అధికారులకు బాల్య వివాహాలు, టీనేజ్ ప్రెగ్నెన్సీ, బాండెడ్ లేబర్ వంటి అంశాలమీద ప్రత్యేక వర్క్షాప్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరియు మాదక ద్రవ్యాల సేవించే వారిని తక్షణమే గుర్తించేందుకు టీహెచ్సీ టెస్ట్ కిట్స్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ కిట్లును జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ అధికారులకు పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీగారి చేతులమీదుగా పంపిణీ చేశారు. అదేవిధంగా విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచినవారికి ఎల్లప్పుడూ గుర్తింపు లభిస్తుంది అని జిల్లా ఎస్పీ శ్రీ ఎస్వి మాధవ్రెడ్డి, ఐపీఎస్ పేర్కొన్నారు. జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లలో గంజాయి పట్టివేత, ప్రాపర్టీ నేరాలు ఛేదనలోనూ, ముద్దాలకు శిక్షలు పడటంలో, ఎన్ఫోర్స్మెంట్ వర్క్స్, గుడ్ వర్క్స్ తదితర అంశాలపై చాకచక్యంగా వ్యవహరించి ప్రతిభ కనబరిచిన వారికి నేర సమీక్షా సమావేశంలో ఎస్పీగారి చేతులమీదుగా ప్రశంసాపత్రాలను ప్రదానం చేసి ప్రశంసించారు. మరియు రేంజ్ ఐజీగారి ఆదేశాల మేరకు అభ్యుదయం సైకిల్ యాత్ర ద్వారా మత్తుపదార్థాలకు వ్యతిరేకంగా ప్రజలకు అవగాహన కల్పిస్తూ పాయకరావుపేట నుండి ఇచ్చాపురం వరకు సాగిన సైకిల్ ర్యాలీలో పాల్గొన్న సిబ్బందిని జిల్లా ఎస్పీగారు అభినందిస్తూ వారికి ప్రశంసాపత్రాలను ప్రదానం చేశారు.